విషయంలో నీవు దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ స్వలాభం, స్వబుద్ధి, సొంత తెలివి ఇవన్నీ వాడి నువ్వు వంకర త్రోవలో పోకుండా. అందుకే నేను అంటాను, వ్యాపారమా, పిల్లల పెళ్ళా, ఇల్లు కడుతున్నావా, క్రొత్త ఉద్యోగమా, జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఒక 21 రోజులు 40 రోజులు దేవుని దగ్గర కనిపెట్టి నువ్వు అడుగేస్తే నీకున్నదంతా కూడా అది ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. ఎందుకు అంటే చూడండి, అన్ని హడావుడి 21 రోజులు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే హడావుడిగా పెళ్లి చేసి మళ్ళీ రేపు పెళ్లి పెటాకులు అయిపోతే ఇంత కీడు నువ్వు ఎలాగ అనుభవిస్తావు? నువ్వు ఇచ్చిన కట్నం అంతా ఎత్తుకుని వాడు వెళ్ళిపోతాడు పిల్లోడు. ఆగు, ఇంకో దగ్గర ఉంటుంది, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగడం లేదు. ఈడు కొని తెచ్చుకోండి. దేవుని చిత్తం ఏది వెతకాల. దేవుని చిత్తం ఏదో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసి తెలుసుకొని అడుగు వేస్తే ప్రతి విధమైన కీడుకు నిన్ను దూరంగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.